ఆఫీస్ సిబ్బంది మాత్రమే సన్మానం చేస్తారు. కుటుంబ సభ్యులు, మిత్రులు తర్వాత చేస్తారు. అఫీషియల్స్ మరియు సిబ్బంది మాత్రం సన్మానం చేస్తారు. సమ్మయ్య గారి దంపతులకి, మిత్రులు, కుటుంబ సభ్యులకి మళ్ళీ అవకాశం ఉంటుందండి. తర్వాత దయచేసి అర్థం చేసుకోగలరు. స్టేజ్ పైన ఎక్కువగా క్రౌడ్ అవుతుంది కాబట్టి కొంచెం సహకరించగలరు. ఇప్పుడు సమ్మయ్య గారికి వారి సిబ్బంది సమర్పించబోయే సన్మాన పత్రం శ్రీ వీరబాబు గారు చదువుతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా జయదేశ కార్యరత మహారథులు అందరికీ, ఆఫీసర్స్కి, రిటైర్ ఆఫీసర్స్కి మరియు వారి కుటుంబ సభ్యులకి, మా హెడ్ ఆఫీస్ వారికి, మా సమ్మయ్య సార్కి మా ఓపెన్ జైల్ తరఫున ఒక చిన్న సన్మాన పత్రము. సారు మృదు స్వభావి, శ్రేయోభిలాసి, కార్యాధ్యక్ష పరులు, నిగర్వి, ఆణిముత్యము. శ్రీ గురురోజు సమ్మయ్య గారు, సూపరింట్ ఆఫ్ జైల్స్, పదవి విరమణ శుభవేళ శుభహృదయంతో సమర్పించు ఆనంద అక్షర మందార సుమామాల. ఉగులోతి వంశ తిలక, సహృదయుడు, సమర్థుడు, స్నేహపాత్రుడు, పనియందు అంకిత భావం గలవాడు. ఎటువంటి సభలనైనా సమయస్ఫూర్తితో చాకచక్యంగా పరిష్కరించగల అపరిచానికి అనుకులు అతిశక్తులను. జీవితంలో వరం. సారు డిసెంబర్ 1, 1963 సంవత్సరంలో శ్రీమతి శ్రీ గురువూరు తారమ్మ చిందూరు నాయక్ గారి సంతానంగా దేవగిరి గ్రామంలో జన్మించినారు. ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెలతో బ్రహ్మారాగాలు పొందిన ధన్యులు. సరస్వతి మానస పుత్రుడు. దేవగిరి పట్టణంలో 7వ తరగతికి చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ములుగు జిల్లాకు వచ్చి హాస్టల్లో ఉంటూ జెడ్పీహెచ్ఎస్లో 8th to 10th ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కాకతీయ డిగ్రీ కాలేజీలో డిగ్రీ బిఎడ్ చేశారు. విద్యను అభ్యసించే తరుణంలో అధిక శ్రద్ధ వహించి తన బంగారు భౌతిక పునాదులు వేసుకున్న భాగ్యశీలి అందుకునము మా చటపోటి చందన కుసుమాంధ్రులు. ఉద్యోగ ప్రస్థానము. కుటుంబానికి ఆర్థిక భరోసా కోసము ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి సంవత్సరం తర్వాత గ్రూప్ 2B ద్వారా గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో జూనియర్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయ్యి ఆ తరుణంలో మళ్ళీ డిప్యూటీ జనరల్ గా 5 ఈవెంట్స్ లో మొదటి ఈవెంట్స్ సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత పరీక్ష రాసి 1992లో డిప్యూటీ జనరల్ గా జైలు శాఖలో అడుగుపెట్టారు. మొదటి పోస్టింగ్ సెంట్రల్ జైలు వరంగల్. అక్కడ 1 సంవత్సరం పనిచేసిన తర్వాత సూర్యాపేట సబ్ జైలులో దిగడం జరిగింది. అక్కడ నుండి అనంతరం జమ్మలమడుగు, కడపలో పనిచేసి తర్వాత సబ్ జైలు మెదకులో పనిచేశారు. వారు 16 సంవత్సరాలు డిప్యూటీ జనరల్ పనిచేశారు. అటు ఇప్పుడుట 2007లో జైలుగా ప్రమోషన్ పై సెంట్రల్ జైలు రాజమండ్రి వెళ్లి 2 సంవత్సరాలు సేవలందించిన తర్వాత మరలా సెంట్రల్ జైలు వరంగల్కి బదిలీపై ఇచ్చినారు. 2012 సంవత్సరంలో జైలు శాఖలో డిఎస్పీగా ప్రమోషన్ రావడం చాలా అభినందనీయం. జైలు శాఖలో డిఎస్పీగా మొదటి పోస్టింగ్ సెంట్రల్ జైలు విశాఖపట్నంలో కింద చేశారు. అక్కడ నుండి 2014 జిల్లా జైలు హైదరాబాద్ 2 సంవత్సరాలు, సెంట్రల్ జైలు జమ్మపల్లి, సెంట్రల్ జైలు ఇందులో కూడా అక్కడి నుంచి ప్రమోషన్ పొంది అనంతరం డిస్ట్రిక్ట్ జైలు కరీంనగర్లో 4 సంవత్సరాలు పనిచేసి అనంతరం 2024లో జైల్స్ గా ప్రమోషన్ పొంది సెంట్రల్ ప్రిజన్ ఖైదీ వ్యవసాయ క్షేత్రం పీసీలో జాయిన్ అయి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. అనితా సీత ఒకవాటి జీవితం. 3 ప్రముఖ వర్ణంతో ఆంధ్రప్రదేశ్ నివాసి అమెరికన్ లేని దాంపత్యం 1928 డిసెంబర్ 4న సంతానంలో సన్నాగదర్శి మీ అనురాగశీలుగా మమతల వదలుగా ప్రకాష్ చేశారు. డాక్టర్ అలైక్య సంతాన